హాయ్ ఫ్రెండ్స్! నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. అందుకే మనమైతే నెల్లూరుకి వెళ్ళబోతున్నాం. ఈ క్లైమేట్‌కి మన సర్వేపల్లి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే మన తిక్కారపాడు, గొలగముడి మధ్యలో ఉన్న పొలాలు కూడా. అబ్బా! మొత్తానికి ఈ క్లౌడీ నేచర్‌లో నెల్లూరులోకైతే ఎంటర్ అయిపోయాం. జై శ్రీరామ్! హరే కృష్ణ! ఎందుకంటే ఇది మన నెల్లూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఇంకో వీడియోలో మన ఇస్కాన్ టెంపుల్ గురించి చెప్తాను. ఇంకా ఎంతసేపు తిరగతాం అందుకే ఈ షాప్‌కైతే వచ్చేసాం సమోసా తిందామని. ఇంకా చెప్పాలంటే ఈ క్లౌడీ నేచర్‌లో మన నెల్లూరు చాలా బాగుంది. ఇంకా అలా నెల్లూరులో కొద్దిసేపు తిరిగేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే ఒకటి అనిపించింది కృష్ణపట్నం బీచ్‌కెళ్దామని. ఇంట్లో అడిగితే వెళ్ళొద్దు అన్నారు. సో, అప్పుడే మనం బయటకొస్తామని కోళ్ళమెట్టుకొచ్చాం. సరే కోళ్ళమెట్టుకొచ్చాం. ఇంకా అలా ముతుకూరుకెళ్ళొద్దాం అని ముతుకూరుకొచ్చాం. ఎలాగో ముతుకూరుకొచ్చేసాం. ఇంకా అలా కృష్ణపట్నంకెళ్దామని కృష్ణపట్నంకొచ్చేసాం. ఇంకా కృష్ణపట్నంకొచ్చి కృష్ణపట్నం బీచ్‌కి వెళ్ళకపోతే బాగోదు. అందుకే కృష్ణపట్నం బీచ్‌కొచ్చేసాం. నాకైతే బీచ్‌లో మునగాలనుంది. కానీ మునగలేనే. రీజన్ ఏంటో మీకు తెలుసు. దీనికొక్కటే ఒక సొల్యూషన్. డామ్ సాబ్స్ ఈస్ ది థండర్. ఇంక మునగదామని ఎళ్ళాను. మళ్ళీ భయమేసింది. అప్పుడే డామ్ సాబ్ హ్మ్. 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 ఇంకా తర్వాత శివాలయానికైతే వచ్చేసాం. ఏమి శిల్పకళ, ఏమి శిల్పకళ. ఆ రోజుల్లోనే ఈ శివాలయాన్ని కూడా దేవతలు కట్టారంటే ఏందో అనుకున్నాను గానీ, ఇప్పుడు అనిపిస్తుంది. ఈ శివాలయం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకో వీడియో తీద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.